ADHD పిల్లలు వచ్చింది ఎప్పుడు, ADHDలో కోమార్బిడిటీస్ చాలా ఉంటాయండి. వాట్ ఆర్ కోమార్బిడిటీస్? ADHD ఒక్కటే సింపుల్గా రాదు. ADHDతో పాటు లెర్నింగ్ డిజబిలిటీలే రావచ్చు, ADHDలో డెవలప్మెంట్ డిలే ఉండొచ్చు, ADHDలో కొంతమందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ADHD ఒక్కటే సింపుల్గా చాలామంది పిల్లలకు ఉండదు. సాధారణంగా మిగతావన్నీ కలుసుకొని వస్తాయి. సో ఇవేవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నదానికి ఒక కంప్లీట్ అసెస్మెంట్ మేము చేస్తాం, అకాడమిక్ అసెస్మెంట్. సో IQ ఎంత ఉంది అంటే మెదడు ఎంత డెవలప్ అయింది. రెండోది ఏమైనా లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయా? లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏంటి? అన్నీ వస్తున్నా కూడా వాళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, మ్యాథ్స్ సరిగ్గా రాదు, బీకి డీకి తేడా తెలియదు. సో దట్ ఈస్ సింపుల్గా అది దానికి డిస్లెక్సియా లెర్నింగ్ డిజబిలిటీ అంటారు. సో మెంటల్ రిటార్డేషన్, డెవలప్మెంటల్లో ప్రాబ్లం ఉందా అని IQ టెస్ట్, లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నా అని అకాడమిక్ టెస్ట్. సో ఇలాంటి రకరకాల టెస్టులు చేసి మనకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళకి ఎంత దాకా ఉంది. AD అంటే ఓన్లీ అటెన్షన్ డెఫిసిట్ ఉందా, హైపర్ యాక్టివిటీ ఓన్లీ ఉందా, రెండు కలిపి ఉన్నాయా? ఇవన్నీ అసెస్మెంట్ చేసిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయాలని. మరీ చిన్నపిల్లలు అనుకోండి, సాధారణంగా మేము మెడిసిన్స్తో నేను స్టార్ట్ చెయ్యం అన్లెస్ ఇట్ ఇస్ సో సివియర్కి, వాళ్ళకి పడిపోతున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, మాట వినటం లేదు, రిస్క్ ఉంటున్నది అన్న తప్ప వీ డోంట్ స్టార్ట్ ట్రీట్మెంట్. కానీ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ అ లిటిల్ ఓల్డర్, కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 6, 7, 8 ఇయర్స్ వచ్చినప్పుడు, మా దగ్గరకు వచ్చినప్పుడు సివియరిటీ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ ఇమ్మీడియట్గా మెడిసిన్స్ మాత్రం స్టార్ట్ చేస్తాం. విన్న వాళ్ళందరికీ కూడా మెడిసిన్ ఇది చిన్న పిల్లల గురించే చేస్తారు కాబట్టి వాళ్ళ మెదడు వాళ్ళ డెవలప్మెంట్లో మనసులో పెట్టుకునే ఈ ట్యాబ్లెట్స్ ఇస్తారు కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. డాక్టర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు, ఒక సైకాట్రిస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ నేను ఫలానా ట్యాబ్లెట్ ఇవ్వచ్చా లేదా, వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంది, గ్రోత్ ఎంత ఉంది అని అన్నీ చూసుకొని ఇస్తారు కాబట్టి దానికి భయపడవలసిన అవసరం లేదు. రెండోది, ఆఫ్టర్ దాట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పేరెంటింగ్. పేరెంటింగ్ అంటే పేరెంట్స్ ఇలాంటి చిల్డ్రన్తో మనం ఎలా బిహేవ్ చేయాలి. సాధారణంగా వాళ్ళందరికీ విసిగిపోయి ఎప్పుడు ఒక నెగిటివ్ కమెంటే వస్తుంటుంది. వాడు చూడరా ఎలా ఉన్నాడో, నువ్వు చూడు ఎలా ఉన్నావు, వాడని మార్క్స్ తెచ్చుకుంటున్నాడు, నువ్వు ఎలా ఉంటున్నావు, చాలా అల్లరి వాడివి అని కంటిన్యూస్ నెగిటివ్ బోత్ ఫ్రమ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్, ఫ్రెండ్స్, నేబర్స్ అందరి నుంచి వస్తుంటాయి. దీనివల్ల చైల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్, మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికీ ఉంటుంది కదండి, అలా పిల్లలకి కూడా ఉంటుంది. సో అది గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తుంటుంది. సో వాళ్ళలో వాళ్ళు ఈదర్ ఎక్కువగా డౌన్ అయినా అయిపోతారు లేదా రెబెల్ అయినా అవుతారు. రెండు మనకు కష్టమే. సో పేరెంట్స్కి ఎలా హ్యాండిల్ చేయాలి, అల్లరి చేస్తే ఎలా చేయాలి, వీళ్ళ కాన్సన్ట్రేషన్ మనం ఎలా హెల్ప్ చేయొచ్చు టు ఇంక్రీజ్ దర్ కాన్సన్ట్రేషన్, టీచర్తో ఎలా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అని ఇన్ని కొన్ని చెప్తాం. అలాగే క్లాస్లో చైల్డ్కి మనం ఎలా హెల్ప్ చేయాలి అన్నది టీచర్స్కి ఒక లిస్ట్ ఆఫ్ రికమెండేషన్స్ రాసిస్తాం, ఒక్కొక్కసారి ఫోన్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడతాం. అండ్ ఇన్ అడిషన్ టు ఆల్ ఆఫ్ దిస్ చైల్డ్తో కూడా మాట్లాడి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కొంచెం చైల్డ్ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేసి ఇది నీ తప్పు కాదు, కాస్త నీ కంట్రోల్లో ఉందేమో కానీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, ఈ ప్రాబ్లమ్స్ అని తగ్గిద్దాం అన్నీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కూడా మా డ్యూటీ అండి.